హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, లేటెస్ట్గా వచ్చిన మరికొన్ని యూస్ఫుల్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. సో చూసే ముందు మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే మన ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సింపుల్గా వీడియో ఎండ్ చేద్దాం వీడియో. నెంబర్ 1, ఐలాన్ స్టారింగ్ శివకార్తికేయన్ అండ్ రకుల్ ప్రీత్ సింగ్. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ కామెడీ ఫిల్మ్ అయితే వస్తుంది. సో దీని గురించి వచ్చిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు రీసెంట్గా అవతార్ ద వే ఆఫ్ వాటర్ మూవీ అయితే రిలీజ్ అయింది కదా. సో దానికి కొందరు విఎఫ్ఎక్స్ వర్క్ అయితే చేశారు కదా. ఆ టీంలో నుంచి కొందరిని తీసుకుని వచ్చి ఈ ఐలాన్ మూవీకి విఎఫ్ఎక్స్ వర్క్ అయితే చేపిస్తున్నారు. ఇందులో వచ్చేసి మనకి ఏలియన్ కనబడే సీన్స్ అయితే ఉంటాయి కదా. సో ఆ సీన్స్ వరకు విఎఫ్ఎక్స్ వర్క్ వచ్చేసి అవతార్కి వర్క్ చేసిన టీంతో చేపిస్తున్నారు. సో ఈ మూవీలో మనం బెటర్ విఎఫ్ఎక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెంబర్ 2, లవ్ టుడే. ఈ మూవీ తమిళ్లో వచ్చింది అండ్ మన తెలుగులో కూడా డబ్బింగ్లో అయితే వచ్చింది. సో ఇక్కడ బాలీవుడ్ నుంచి ఒక న్యూస్ అయితే వస్తుంది. అదేంటంటే ఈ మూవీని రీమేక్ చేయబోతున్నారు అని చెప్పేసి యాక్టర్ వరుణ్ ధావన్ గారితో ఈ మూవీ రీమేక్ అయితే ఉండబోతుందంట. వరుణ్ ధావన్ ఫాదర్ డేవిడ్ ధావన్ గారు వచ్చేసి రైట్స్ని అయితే బ్యాక్ చేసుకోబోతున్నారని న్యూస్ అయితే ఉంది. నెంబర్ 3, ప్రభాస్ అండ్ మారుతి కాంబో మూవీ గురించి మరొక న్యూస్ అయితే వచ్చింది. సంజయ్ దత్ ఈ మూవీలో మనకి ఒక ఇంపార్టెంట్ కీ రోల్లో కనబడబోతున్న విషయం తెలిసిందే. సో దీనికి సంబంధించిన షూటింగ్ అనేది ఇంకా బిగిన్ కాలేదు. లైక్ ఈతను గురించే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సంజయ్ దత్ గారు వచ్చేసి ఈ మూవీలో ప్రభాస్ గారికి గ్రాండ్ ఫాదర్కి అయితే మనకైతే కనబడబోతున్నారంట. సో ఇదొక హారర్ కామెడీ ఫిల్మ్కి అయితే మన ముందుకు మారుతి గారు అయితే తీసుకొని వస్తున్నారు. నెంబర్ 4, భోలా. ఇది తమిళ్ ఫిలిం ఖైదీకి అయితే అఫీషియల్ రీమేక్ స్టారింగ్ అజయ్ దేవ్గన్. సో ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రివీల్ చేశారు. మీకు పాయింట్ డిస్ప్లే అవుతుంది కదా ఫ్రెండ్స్, అదే ఆ పోస్టర్ వచ్చేసి. అండ్ మూవీని వచ్చేసి March 30, 2023 ఇయర్లో థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు విత్ 3D. నెంబర్ 5, 2016లో వచ్చిన కొరియన్ సర్వైవల్ థ్రిల్లర్ ఫిలిం టనల్. ఈ మూవీ స్టోరీ గురించి చెప్పాలంటే, మన హీరో కార్ వేసుకొని ఒక టనల్ కింద అయితే వెళ్తూ ఉంటాడు. అది ఒక పెద్ద మౌంటైన్ కింద అయితే ఉంటుంది. సడన్గా ఆ మౌంటైన్ అనేది కూలిపోతుంది. మన హీరో అక్కడ ఇరుక్కుపోతాడు. సో అక్కడి నుంచి మన హీరో ఎలా సర్వే అయ్యాడు, రెస్క్యూ టీమ్ మన హీరోని ఎలా కాపాడారు అనేదే ఈ మూవీలో మనకి కంప్లీట్గా అయితే చూడడానికి దొరుకుతుంది. మూవీ అయితే బాగుంటుంది. సర్వైవల్ మూవీస్ని ఇష్టపడేవారు ఈ మూవీని అయితే ట్రై చేయండి. సో మనకి ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే, ప్రైమ్ వీడియో వారు డబ్బుడ్ వర్షన్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు December 31కి, తెలుగు, తమిళ్ అండ్ హిందీ ఆడియోస్. నెక్స్ట్ నెంబర్ 6, సలార్ మూవీ గురించి ఒక అప్డేట్. పృథ్వీరాజ్ సుకుమారన్ గారిది కాపా అనే మూవీ అయితే రిలీజ్ అవుతుందా. సో ప్రమోషన్స్ అయితే జరుగుతున్నాయి. సో ఒక ఈవెంట్లో వచ్చేసి సలార్ మూవీ గురించి ఒక అప్డేట్ అయితే రివీల్ చేశారు. పృథ్వీరాజ్ సుకుమారన్ గారికి సంబంధించిన షెడ్యూల్ అనేది హైదరాబాద్లో జనవరి మంత్లో నుంచే బిగిన్ అవుతుందంట. అండ్ ఇంకో అప్డేట్ ఏంటంటే, ఒక స్మాల్ షెడ్యూల్ వచ్చేసి ఇటలీలో అయితే ఉండబోతుందంట. అది ఓన్లీ ప్రభాస్ గారిది అని చెప్పేసి. నెంబర్ 7, డిస్నీ ప్లస్ వారు వచ్చేసి 2023 ఇయర్లో రిలీజ్ అవబోతున్న మూవీస్ గురించి అండ్ వెబ్ సిరీస్ గురించి లిస్ట్ అయితే రివీల్ చేశారు. సో ఆ లిస్ట్ అయితే ఇదే. Inside lane, missing exits, glued to the pavement. Between the lines, I'll keep my gaze straight ahead as the last stop flies by. No more waiting for the gun to fire. No more walking through revolving doors. I've gone around once, I don't need to go around anymore. నెంబర్ 8, ఈవిల్ డెత్ రైస్ మరొక న్యూ పిక్ అయితే రివీల్ చేశారు. మనకి అఫీషియల్ టీజర్ వచ్చేసి ఈ మంత్ లాస్ట్ లేకుంటే జనవరి 1st వీక్ లోపలైతే వస్తుంది. నెంబర్ 9, అమెజాన్ ప్రైమ్ వాచ్ చేస్తున్న ఒరిజినల్ సిరీస్ సిటడెల్. ఈ సిరీస్ని డైరెక్ట్ చేయబోతున్నారు రాజన్ డీకే. ఇది స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్గా మన ముందుకైతే వస్తుంది. సో సిరీస్ని స్టార్ట్ చేయబోతున్నారు జనవరి 2023 ఇయర్ నుంచి, స్టారింగ్ వరుణ్ ధావన్. అలానే మనకి ఈ సిరీస్లో సమంత గారు కూడా యాక్ట్ చేస్తున్నట్టు న్యూస్ అయితే ఉంది. బట్ యాక్ట్ చేస్తారా లేదా అనేది డౌట్, ఎందుకంటే హెల్త్ ఇష్యూ కాబట్టి. సో చూద్దాం, ఫ్యూచర్లో అయితే మనకి తెలుస్తుంది యాక్ట్ చేస్తారా లేదా అనేది. ఇప్పటికైతే ఓన్లీ వరుణ్ ధావన్ గారే కన్ఫర్మ్ అయి ఉన్నారు. నెంబర్ 10, మిషన్ ఇంపాసిబుల్ 7 స్టారింగ్ టామ్ క్రూజ్. దీని నుంచి ఒక 9 minutes ఉన్న వీడియోని అయితే రిలీజ్ చేశారు. టామ్ క్రూజ్ గారు ఎలాగా రియల్ స్టంట్స్ చేస్తారు అనేది మనకైతే ఆ వీడియోలో చూపించారు. మీరు ఇంకా వీడియోని చూడకపోతే వెళ్ళి చూడండి. సో ఈ మిషన్ ఇంపాసిబుల్ 7 అనేది మనకి థియేటర్స్లో 2023 ఇయర్ July 14th అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజెస్. నెంబర్ 11, వారసుడు మూవీ నుంచి ఇట్స్ ఫర్ యూ అమ్మ సాంగ్ను వచ్చేసి తమిళ్ అండ్ తెలుగు వర్షన్స్లో రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 12, RC-15. సో దీని గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే, ఇందులో వచ్చి మలయాళం యాక్టర్ మోహన్ లాల్ గారు వచ్చి ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే మనకు కనబడబోతున్నారు. లైక్ చెప్పాలంటే ముఖ్యమంత్రి పాత్రలో ఈ మూవీలో మనకి
మోహన్ లాల్ గారు అయితే కనబడబోతున్నారు. ఇది మనకి చూడడానికి సెకండ్ హాఫ్లో అయితే దొరుకుతుందంట. అండ్ చెప్పాలంటే ఇంకా రామ్ చరణ్ అండ్ మోహన్ లాల్ వీళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ సీన్స్ కూడా మనకైతే చూడడానికి దొరుకుతాయంట. నెంబర్ 13 పఠాన్. ఈ మూవీ నుంచి మరొక సాంగ్ అయితే రిలీజ్ చేయబోతున్నారు డిసెంబర్ 22కి. నెంబర్ 14 వీరసింహారెడ్డి. ఇప్పటికే ఈ మూవీ నుంచి జై బాలయ్య అనే సాంగ్ అయితే రిలీజ్ అయింది. అలానే సుగుణ సుందరి సాంగ్ అయితే రిలీజ్ అయింది. థర్డ్ సాంగ్ వచ్చేసి డిసెంబర్ 25కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 15 శివరాజ్ కుమార్ గారి ఫిలిం వేద. యాక్చువల్గా ఈ మూవీని 3 లాంగ్వేజ్లో సైమల్టేనియస్గా రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు ఏమైందో ఏమో కానీ కన్నడ ఒకటే రిలీజ్ చేస్తున్నారు. తమిళ్ తెలుగును వచ్చేసి ఎట్ సేమ్ డే అయితే రిలీజ్ చేయట్లేదు. సో తమిళ్ తెలుగు గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే డేట్ గురించి మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ నెంబర్ 16 వారసుడు అఫీషియల్ ట్రైలర్. ఫ్రెండ్స్ మనకి టీజర్ రిలీజ్ చేయకుండా డైరెక్ట్గా ట్రైలర్ కట్టే రెడీ చేస్తున్నారు. ట్రైలర్ను వచ్చేసి న్యూ ఇయర్ స్పెషల్గా చెప్పాలంటే జనవరి 1కి వచ్చేసి ప్లాన్ చేస్తున్నారు. నెంబర్ 17లో బుక్ మై షో వారు వచ్చేసి 2022 ఇయర్లో రిలీజ్ అయిన మూవీస్కి టాప్ మూవీస్ అని చెప్పేసి 10 మూవీస్కి ర్యాంక్ అయితే ఇచ్చారు. సో ఆ 10 మూవీస్ ఏంటంటే నెంబర్ 1లో వచ్చేసి KGF చాప్టర్ 2, నెంబర్ 2లో త్రిబుల్ ఆర్ మూవీ, నెంబర్ 3 కాంతారా, నెంబర్ 4 ద కాశ్మీర్ ఫైల్స్, నెంబర్ 5 PS1, నెంబర్ 6 బ్రహ్మాస్త్ర, నెంబర్ 7 విక్రమ్ మూవీ, నెంబర్ 8 భూల్ భులాయా 2, నెంబర్ 9 డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ అండ్ నెంబర్ 10లో వచ్చేసి దృశ్యం 2. నెంబర్ 18లో మనం టుమారో చూడడానికి 2 వెబ్ సిరీస్ అంటే ఒక మూవీ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. మస్దా మూవీ మనకి ఆహా ప్లాట్ఫామ్లో టుడే నైట్ స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఎమిలీ ఇన్ ప్యారిస్ సీజన్ 3 వచ్చేసి మనకి టుమారో ఆఫ్టర్నూన్ 1:30 PM వచ్చేసి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ప్రీమియర్ అయితే అవుతుంది. ఇంగ్లీష్ అండ్ తమిళ్ ఆడియోస్. థర్డ్ వెబ్ సిరీస్ వచ్చేసి జాక్ ర్యాన్ సీజన్ 3. సో ఇది మనకి ఈరోజు నైట్ లేకుంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clock వచ్చేసి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ 5 ఇండియన్ లాంగ్వేజెస్. నెంబర్ 19 బెదురులంక 2012 స్టారింగ్ కార్తికేయ. సో ఈ మూవీ నుంచి ఒక స్నీక్ పిక్ వీడియో లాంటిది ఒక గ్లిమ్స్ వీడియో మనకి డిసెంబర్ 21 ఈవినింగ్ 5 PM అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ రోజుకైతే ఇదే ఫ్రెండ్స్ వీడియో. నెక్స్ట్ వచ్చేసి డిసెంబర్ 4th వీక్లో రిలీజ్ అవబోతున్న OTT మూవీస్ అండ్ థియేటర్ మూవీస్ వీడియో అయితే మీ ముందుకు తీసుకొని వస్తాను. సో అప్పుల్లో వచ్చేసి వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. సో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.